సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, ప్రముఖ సంఘ సంస్కర్త, నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి వాసవ్య విద్యాలయాన్ని స్థాపించిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం కదండి. వాసవ్య విద్యాలయంలో విద్యార్థులు ఏ చిన్న మంచి పని చేసినా దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ఒక బ్యాడ్జీని అలంకరించే వాళ్ళం. ఈ చిన్న అభినందన ఆ చిన్నారి హృదయాలకు మరింత ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేది. పుస్తక పఠనం, నవలా సమయం, కథా సమయం విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంచేది. ఒక జరిగిన సంఘటన విద్యార్థులకు కథగా చెప్పాను. ఆ సంఘటన నిజ జీవితంలో ఎదుర్కొన్న ఒక విద్యార్థి తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు. అది ఎలా అంటే, నా చిన్నతనంలో మా ఊరిలో మా ఇంటి పక్కగా మంచినీళ్ల బావి తవ్వుతున్నారు. బావిలో చట్టు పడింది. దాన్ని పగలగొట్టడానికి నల్లమందు పెట్టాలి. మా ఊరిలోని క్రైస్తవ మిషనరీ ద్వారా ఆ బాధ్యత తీసుకున్నారు. చట్టులో అక్కడక్కడ రంధ్రాలు చేసి నల్లమందు కూరారు. ఆ రంధ్రాలలో ఒక గజం పొడవు ఒత్తులు పెట్టారు. బావి గట్టు మీద గిలక ఉంది. తాడు వేసి ఒక బుట్ట కట్టారు. ఆ బుట్టలో అగ్గిపెట్టె పెట్టుకుని దొర కూర్చున్నాడు. దొరను బావిలోకి దించడానికి బయట నలుగురు తాడు పట్టుకుని నిల్చున్నారు. వారు దొరను బావిలోకి దింపారు. దొర నల్లమందు పెట్టిన ఒత్తులను వెలిగించగానే బయట ఉన్నవారు దొరను బయటకు గబగబా లాగాలి. దొర ఒత్తులను వెలిగించాడు. పైకి గబగబా లాగుతున్నారు. సగంలో ఉండగా తాళ్ళు తెగడం, దొర చట్టు మీద పడడం జరిగింది. ఇక్కడ దొర తన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎంత త్వరగా ఉపయోగించాడంటే, తనతో పాటు తెచ్చుకున్న కత్తెరతో వెలిగించిన ఒత్తులను గబగబా కత్తిరించి వేశాడు. ముక్కలైపోవలసిన దొర తన్ను తాను కాపాడుకున్నాడు. ఒక శనివారం నాడు విద్యాలయం అసెంబ్లీలో నేను పై సంఘటనను పిల్లలకు చెప్పాను. ఇటువంటి ఆకర్షణీయమైన విషయాలు కొందరి పిల్లల మనసులో నిలిచిపోతాయి. ఈ అసెంబ్లీ జరిగిన కొన్నాళ్లకు ఒక విద్యార్థి పొలంలోని దిగుడు బావిలో పడ్డాడు. ఆ విద్యార్థి వయసు 10 సంవత్సరాలు. ఆ విద్యార్థి పడిన స్థలములో నీళ్లగొట్టం చేతికి తగలగానే దాన్ని పట్టుకుని కాళ్లతో బావి గోడను తన్ని వెనక్కి వచ్చాడు. అక్కడ చేతికందిన ఒక చెట్టు ఏరును పట్టుకుని కేకలు వేశాడు. పొలాల్లో జనం వచ్చి అతన్ని రక్షించారు. అతనికి ఈత రాదు, అయినా తన్ని తాను రక్షించుకున్నాడు. మర్నాడు అసెంబ్లీలో తను ఈ ప్రమాదాన్ని వర్ణించి, టీచరు గారు చెప్పిన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని నేను ఉపయోగించాను అన్నాడు. భయపడిన మనస్సులో ఈ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ స్థానంలో మరణభీతి చోటు చేసుకుంటుంది. అయితే ఈ మా వాసవ్య విద్యాలయం నడిచినంతకాలం ఉపాధ్యాయులు, విద్యార్థులు స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. విద్యాలయాలు ఆనందం అందించే పూలవనాలుగా మనం నిర్మించుకోగలిగితే, చిన్నారి బాలబాలికలు ఆ వనాలలో భయరహితంగా రంగుల పూల మధ్యన సువాసనలు ఆఘ్రానిస్తూ ఆనందంగా పాఠాలు నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు మన విద్యా విధానం నిరానందమైన రేకుపాకల కార్ఖానాలు, 4 గోడల కాంక్రీట్ పెట్టెల్లా ఉంటుంది. పిల్లల అనుభవాలకు రాని పాఠాలు, నోరు తిరగని పెద్ద పెద్ద మాటలు, చిన్నారి మెత్తని వ్రేళ్లు సొట్టలు పడేటట్టుగా వ్రాతలు, ఉపాధ్యాయులు చెప్పిన నోట్స్లు ఈనాటి విద్యాలయ రూపాలు. తమ పిల్లలు వెంటనే పై చదువులకు వెళ్ళాలి అనే తల్లిదండ్రుల ఆశల కొండలు, విద్యార్థి ఎక్కలేని పర్వతాలు. వాసవ్య విద్యాలయం ఇందుకు భిన్నమైన వాతావరణం. పిల్లలకు పరీక్షలలో 0 ఎప్పుడూ ఇవ్వలేదు. అది ఒక మార్కుగా విద్యార్థికి అందించి వారిలోని నిరాశను, నాకు చదువు రాదు అనే బలహీనతను తగ్గించేవాళ్ళం. ప్రోత్సాహం, ఉత్సాహం. విద్యలో ఉపాధ్యాయులు ఉపయోగించవలసిన బహుమానాలు, ఉపకరణాలు. ఈరోజు మనం వాసవ్య విద్యాలయంలో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.